హైదరాబాద్ మాదాపూర్లో భారీ మోసం వెలుగు చూసింది. మాదాపూర్లో బైబ్యాక్ పేరుతో డబ్బుల్ని ఏవీ ఇన్ఫ్రా చైర్మన్ విజయ్ గోగుల వసూలు చేశాడు. ఏవీ ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని, ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చాడు. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా తదితర ప్రాంతాల్లో వెంచర్లు అంటూ విజయ్ గోగుల నమ్మించాడు. 18 నెలలకు 50% అదనంగా ఇస్తానని చెప్పి చివరికి విజయ్ గోగుల చేతులెత్తేశాడు. చూస్తున్నాం అనమాట. లాంగ్లో ఉంది, కొద్దిగా వెయిట్ చేద్దాము పేమెంట్ కని. ఒక 2 months ఆగిన తర్వాత మేము మళ్ళీ మిగతాది చేద్దామా వద్దా అని ఆలోచన. దీని గురించి బాధితులు అడిగేసరికి 18 నెలల తర్వాత ఇంకో ప్రాజెక్టు ఉందని అక్కడ ఇస్తాను అంటూ దాటవేశాడు. బాధితులు గట్టిగా అడిగితే బ్లాంక్ చెక్లు ఇస్తూ తప్పించుకుని విజయ్ గోగుల తిరుగుతున్నాడు. మాదాపూర్ దుర్గం చెరువు దగ్గర ఏవీ ఇన్ఫ్రా కార్యాలయం కేంద్రంగా ఈ దందా జరిగింది. సుమారుగా 500 మంది వరకు బాధితులు మోసపోయారు. 500 కోట్ల రూపాయల వరకు ఏవీ ఇన్ఫ్రా మోసానికి పాల్పడింది. 84 లక్షల వరకు రాజు అనే వృద్ధుడు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అయితే తన డబ్బులు వస్తాయో రావోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చూస్తున్నాం అనమాట. లాంగ్లో ఉంది, కొద్దిగా వెయిట్ చేద్దాము పేమెంట్ కని. ఒక 2 months ఆగిన తర్వాత మేము మళ్ళీ మిగతాది చేద్దామా వద్దా అని ఆలోచన. బాధితుల ఫిర్యాదుతో ఏవీ ఇన్ఫ్రా చైర్మన్ విజయ్ గోగులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విజయ్ గోగులపై గతంలోనూ ఏవైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విజయ్ గోగుల కాల్ డేటాను, బ్యాంక్ లావాదేవీలని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితులు ఆందోళన చెందొద్దని, న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు. ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో బైబ్యాక్ కింద మరియు ప్రీ లాంచ్ కింద ఇన్వెస్ట్ చేయడానికి ఆయన మమ్మల్ని ఏజెంట్ల ద్వారా అప్రోచ్ అయ్యారు. మమ్మల్ని సైట్లలో ఇన్వెస్ట్ చేయించిండు అండ్ కొన్ని బైబ్యాక్ స్కీమ్లలో కూడా ఇన్వెస్ట్ చేయించిండు. తీరా 1 year తర్వాత 1.5 ఇంట్రెస్ట్ తోని కలిపి ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఏవీ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినాం. వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని, బైబ్యాక్ ఆఫర్ అని, ప్రీ లాంచ్ అని కొన్ని స్కీమ్లు పెట్టారు. 10 లక్షలు పెట్టిన వాళ్ళకు స్టార్టింగ్ 1 year ఇచ్చారు. ఇట్లా 10 లక్షలు పెట్టిన వాళ్ళకి 15 లక్షలు అట్లా కొందరికి ఇచ్చేసి అది ఆశ చూపి అందరు చాలా మంది పెట్టే వరకు వీడు ఇక రిటర్న్ ఇవ్వడం మానేసిండు. నాకు తెలిసి 500-600 మంది బాధితులు ఉన్నారు. 1000 మంది ఉండొచ్చు పెట్టుబడి పెట్టిన వాళ్ళు. చాలా పెద్ద స్కామ్ ఇది. మా విజ్ఞప్తి ఏంటంటే కమిషనర్ గారికి వీడు అండ్ వీళ్ళ టీం చాలా మంది ఉన్నారు. వీళ్ళ టీం ఒక 10 మంది కలిసి విజయ్ అండ్ టీం, దొంగల టీం వీళ్ళందరినీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వీళ్ళని కఠినంగా శిక్షించి మా అమౌంట్ మాకు రిఫండ్ చేయవలసిందిగా